ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 60-70% వరకు నేరుగానో, పరోక్షంగానో ఆహారం చుట్టూ తిరుగుతుంది. వ్యవసాయం, హోటళ్లు, ఫుడ్ డెలివరీ యాప్స్, సూపర్ మార్కెట్లు ఇవన్నీ ఒక నిమిషంలో పనికిరాకుండా పోతాయి. మనిషి కష్టపడేది ఫుడ్ కోసమే అంటారు. ఆ అవసరం లేనప్పుడు ఎవరూ పని చేయరు. డబ్బుకు విలువ ఉండదు. ప్రపంచం మొత్తం ఒక గ్రేట్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. ఆకలి మనల్ని బయటికి పంపిస్తుంది. ఇతరులతో కలిసేలా చేస్తుంది. పండగలు, విందులు అన్ని ఆహారం చుట్టూనే ఉంటాయి. ఆకలి లేకపోతే మనుషులు మధ్య షేరింగ్ అనే కాన్సెప్ట్ పోతుంది. సమాజం మొత్తం విడిపోయి ప్రతి మనిషి ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ గా తయారవుతాడు. బద్ధకం అనేది ఒక వ్యాధిలా మారి మనిషిలోని సృజనాత్మకత చచ్చిపోతుంది. ఇక్కడే ఒక వింతైన ట్విస్ట్ ఉంది. అంటే మనిషి తినడం మర్చిపోతాడు. ఫలితంగా శరీరానికి అందాల్సిన పోషకాలు అందక మనిషికి తెలియకుండానే లోపల అవయవాలు క్షీణించిపోతాయి. దీనినే సైలెంట్ డెత్ అని అంటారు. ఆకలి అనే భయం లేకపోతే మనిషి కొత్త ఆవిష్కరణలు చేయడు. యుద్ధాలు తగ్గొచ్చు, కానీ అదే సమయంలో అభివృద్ధి కూడా ఆగిపోతుంది. మనం కేవలం ఒక బయోలాజికల్ వేస్ట్ గా మిగిలిపోతాం.